శేఖర్ గారు రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్, పవన్ కుమార్ గారు, ఫీజుల దోపిడీ చాలదన్నట్టు అడ్మిషన్స్ నుంచి మొదలుకొని చూస్తే కనుక బుక్స్, తర్వాత ఇంకా ట్యూషన్ ఫీజు అని, తర్వాత బ్యాగులు, ఓవరాల్గా చూసుకున్న ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఇలా దండుకుంటూనే ఉన్నారు. మీరు ఈ ఇన్ని సంవత్సరాల్లో, మీరు 6-7 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి చూస్తున్నట్టున్నారు. మీరు విద్యార్థులు మీ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి విషయాలు మీరేం మాట్లాడతారు ఈ కార్పొరేట్ దోపిడీపై? సరే, ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించుకుంటే ఇప్పుడు ఉన్న ఏవైతే కార్పొరేట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా సరే నామ్స్ మాత్రం ఏమవుతుందంటే సార్, ఆచరణకు నోచుకొని జీవోలు కానీ, ఆచరణకు నోచుకొని రూల్స్ కానీ నామ్స్ కానీ పెట్టి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు లేదా స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, పేరుకు మాత్రమే వీళ్ళు డిఈఓలు, డిఐఈఓలు లేదా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు ఇట్లా పలు రకాలుగా వాళ్ళందరూ పేరుకి డిజిగ్నేషన్లకి కేవలం గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకోవడానికే ఉన్నారు తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా విద్యార్థులకు కానీ ఆ సిస్టంలో ఉన్న ఫ్లాస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన నామ్స్ ఫాలో అవుతున్నారో లేరు. ఇప్పుడు ట్యూషన్ ఫీజు కానీ ఒక్కొక్క స్కూల్కి తీసుకుంటే మనం దానికి ఒక నిర్దిష్టమైన ఫీజు ఉంటుంది. బుక్స్ ఏవి అమ్మకూడదు అనేది క్లియర్గా అందరికీ అండర్స్టాండింగ్. ఇప్పుడు పోయిన మనది ఏదైతే 2024-25 మధ్యలో ఏదైతే అకాడమిక్ ఇయర్లో మధ్యలో ఒక 1 మంత్ మాత్రం డిఈఓలు అందరూ కూడా హడావుడి చేస్తారు. ఒక 15 days ఏ బుక్స్ అమ్మినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఇమీడియట్గా స్కూల్కి వచ్చి ఆ స్కూల్ని సీజ్ చేయడమో లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనో చెప్పారు. అది నమ్మి మోసపోయిన తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎప్పుడైతే డిఈఓకి పోయి ఆ స్కూల్ మీద కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సామాన్యమైన తల్లిదండ్రుల మీద డైరెక్ట్గా డిఈఓలు కానీ ఆ లోకల్గా ఉండే ఎంఈఓలు కానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్కి వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా వాళ్ళని రెక్టిఫై చేసుకోండి లేదా వాళ్ళని ఎక్స్పీడియేట్ చేయండి అని చెప్పి ఇంత దిగజారే వ్యవస్థ ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు వచ్చిందో ఇంకా వాళ్ళు నామ్స్ ఏ రకంగా పాటిస్తారు? మరొకటి చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకుంటే దాదాపు 2000 నుంచి 3000 స్కూళ్ళు ఉన్నాయి, పుట్టగొడుగుల్లా వెలిసాయి. మరి ఈ స్కూళ్ళన్నిటికీ కూడా గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు జాగాలు లేవని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం ఏమో మన డబ్బులు లేవని చెప్పి ఉన్న జాగాలు అమ్మేస్తూ ఉంటుంది, అడవుల్ని కూడా అమ్మేసుకుంటూ ఉంటుంది. మరో పక్కన చూసుకుంటే హైడ్రా పేరుతో ఇంకొక రకమైన డ్రామా జరుగుతూ ఉంటుంది. మరో రకంగా చూసుకుంటే ఈ బిల్డింగ్లు అన్నిటికీ కూడా ఒక గ్రౌండ్ ఉండదు. మరి స్కూల్కి గ్రౌండ్ లేనప్పుడు పర్మిషన్ ఎక్కడి నుంచి ఇచ్చావు? ఒక ప్రైమరీకి కానీ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ ఈ స్కూల్ అనేది మీరు పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు దానికి నామ్స్ ప్రకారంగా ప్రైమరీగా వాళ్ళు ప్లేస్ ఒక చోట నడిపేది ఒక చోట అనేది కూడా మనం ఇప్పుడు అవును సార్. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏది బిహెచ్ఎల్ గ్రౌండ్ కావచ్చు, చందానగర్ కావచ్చు, కూగడపల్లి కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఇట్లా కొన్ని ఏవైతే గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని లీజ్ కింద చూపిస్తున్నాం అని చెప్పి అంటారు. నువ్వు లీజ్ కింద చూపించి అదే గ్రౌండ్ని ఎన్ని స్కూల్స్కి లీజ్ కింద చూపిస్తున్నారు? ఇప్పుడున్న టెక్నాలజీని మనం గనక ఒకసారి సాగ్రిగేట్ కనుక చేయగలిగితే ఆ స్కూల్ గ్రౌండ్, ఒక గ్రౌండ్ని 10 క్లాసులు ఏదైనా సరే ఒక స్కూల్లో 10 క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రోజు గ్రౌండ్ కేటాయించినా కూడా 7 daysలో ఆ స్కూల్కి సరిపోతుంది. సరే, రోజుకి 1 hour చూసుకున్నా కూడా 70 schools వరకే మనం కవర్ చేసుకోగలుగుతాం ఉన్న 8 hours 9 hours స్కూల్లో. మరి మిగిలిన స్కూల్ అందరూ కూడా వీళ్ళు గ్రౌండ్స్ ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళకి అసలు ఒక్క చదువే కాకుండా మిగతా స్ట్రెస్ ఫ్రీ కోసం ఈ గేమ్స్ అనేవి కానీ రేపు పొద్దున భావితరాలకి ఒక క్రికెటరో, ఒక వాలీబాలో, ఒక కబడ్డీయో ఇట్లా క్రికెటర్లు వీళ్ళందరూ కూడా ఈ గేమ్స్ నుంచి కూడా వస్తారు కదా. ఒక్క చదివే మార్గం అని కాకుండా కూడా వేరే వాళ్ళ దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ హాబీలు కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించడమే కదా మన స్కూళ్ళల్లో వేసేది. ఆ టాలెంట్ని గుర్తించకపోగా ఓన్లీ బైహార్టిజం పేరుతో కేవలం ఒక ర్యాంకులు 5th class 4th class వాళ్ళకి ఐఐటి గురించి ఏం సంబంధం సార్? 3rd class 4th class గురించి ఐఐటి కరికులం అని చెప్పి ఒక సపరేట్ సెక్షన్ పెట్టి సిబిఎస్ఈ పేరుతో ఒక రకమైన కరికులం తీసుకొస్తారు, ఐసిఎస్ఈ పేరుతో మరొక రకమైన. ఇవన్నీ ఏంటంటే సార్ క్లాసిఫైడ్గా చేస్తున్న స్కామ్స్ ఇవి. ఎస్ఎస్సి పేరుతో అయితే 70,000 మనం దండుకోవచ్చు. ఎప్పుడైతే సిబిఎస్ఈ అని పెట్టామో ఇమీడియట్గా 1.5 స్లాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే ఐసిఎస్ఈ అని పెట్టారో ఇమీడియట్గా దాన్ని ఒక 3 lakhs క్యాప్ తీసుకెళ్ళచ్చు. పవన్ గారు మాట్లాడదాం, మనకి కాలర్స్ కూడా